కాస్త షాంపూ వేస్తే చాలు ఫుల్ నొరగొచ్చేస్తుంది. చాలా తక్కువ షాంపూ అయితే వాడానండి నేను, జస్ట్ ఒక 20 ml వాడాను అనమాట. ఇంకా బోల్డ్ ఉంది, కార్ అంతా కడగడానికి సరిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, జనరల్ గా మనం ఆన్లైన్ లో కార్ ఫోమ్ వాష్ షాంపూ కొనుక్కుంటాం కదా. సో ఫోమ్ వాష్ షాంపూ కొనుక్కొని ఇంటి దగ్గరనే మనం ఫోమ్ తెప్పించడానికి గార్డెన్ స్ప్రే క్యాన్ తో మనం ఫోమ్ అప్లై చేసేటప్పుడు అది మనకి ఫోమ్ రాదు. ఫోమ్ రావడానికి చిన్న జొగాడ్ అయితే చేయాలి. ఏం లేదండి, క్యాన్ లోపల ఉండేటటువంటి ఆ సన్నం పైప్ ఏదైతే ఉందో, అంటే బయటికి ఆ లిక్విడ్ ని పంపించేటువంటి పైప్ ఏదైతే ఉందో, ఎయిర్ తో పాటు లిక్విడ్ పంపించడానికి ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆ పైప్ అంతటికి కన్నాలు పెట్టేయండి. లోపల బాగా కంప్రెస్ అయినటువంటి ఎయిర్ ఆ కన్నాల నుంచి బయటకు వెళ్ళిపోదాం అనే ప్రయత్నంలో ఈ లిక్విడ్ ని కొంచెం ఫోమీగా తీసుకుని వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తుంది. ఒకటోది. రెండోది ఏంటంటే, ఆ నాజిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో లోపల మన ఇంట్లో గిన్నెలు తోముకున్న స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో ఈ స్క్రబ్బర్ తాలూకు ముక్క అయితే రౌండ్ చుట్టేసి ఫ్రంట్ కి వచ్చేంత వరకు పెట్టండి. ఈ 2 జొగాడులు చేశారంటే మన గార్డెన్ స్ప్రే క్యాన్ తో ఫోమ్ వాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫోమ్ వాష్ చేయడానికి అయితే నేను NH ఆటో కేర్ నుంచి ఫోమ్ వాష్ షాంపూ అయితే తీసుకొని వచ్చానండి. సో ఇదైతే మాత్రం అల్టిమేట్ ఫోమ్ అయితే తెప్పేస్తుంది. వీడియో స్టార్టింగ్ లో అయితే చూసారు కదా. అంటే దీంతో వాటర్ వాషింగ్ సెంటర్ కి వెళ్ళి మీరు ఈ ఫోమ్ నైనా అప్లై చేయించుకోవచ్చు. ఈ NH ఆటో కేర్ ఫోమ్ వాష్ షాంపూ అయితే హై డెన్సిటీ ఫోమ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇదైతే కంప్లీట్ pH న్యూట్రల్ చేయబడిందండి. ఈ NH కార్ అండ్ బైక్ ఫోమ్ వాష్ షాంపూ అనేది బైక్, కార్ అనే కాదు, ట్రాక్టర్, లారీ దేన్నైనా సరే ఫోమ్ వాష్ తో అయితే కడుక్కోవచ్చు అనమాట. ఈ NH కార్ అండ్ బైక్ ఫోమ్ వాష్ షాంపూ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దాని నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదనేసి అంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి, NHAutoCare.in అని సెర్చ్ చేయండి, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ షాంపూ అయితే వాడానండి నేను, జస్ట్ ఒక 20 ml వాడాను అనమాట. ఇంకా బోల్డ్ ఉంది, కార్ అంతా కడగడానికి సరిపోద్ది. ఇలా మనం ఫోమ్ అప్లై చేసిన తర్వాత మైక్రోఫైబర్ స్పాంజ్ తీసుకొని మొత్తం స్క్రబ్ చేసి వాటర్ కొట్టేస్తే బస్. ఇలా మొత్తం షాంపూ రుద్దేసిన తర్వాత జస్ట్ వాటర్ కొట్టేస్తే క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవడం అండి. సో మీకు వీడియోలో చూపించడం కోసం అని చెప్పేసి నేను గ్లాస్ ఒకటే క్లీన్ చేశాను. సో కార్ మొత్తం కూడా ఈ ఎండ్లో కడగను, తర్వాత కడుగుతాను. చూసారు కదా గ్లాస్ ఎంత నీట్గా అయిపోయిందో. ఒకవేళ షాంపూ కనుక మంచిది కాదనుకోండి, ఇక్కడ మీకు జోరుకిల్లాగా మార్కుల్లాగా కనిపిస్తాయి. ఇది జస్ట్ 2 జగ్గులు నీరుతో గ్లాస్ క్లీన్ చేస్తాను నేను. ఆర్డర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.